Good evening, my dear friends. This is Subbarao sir, founder and director of Ashoka IAS Study Circle, Ashok Nagar X Roads, Hyderabad. సో ఇప్పుడు మనకి సివిల్ సర్వీసెస్లో ఈ వీడియో ద్వారా మీకు సివిల్ సర్వీసెస్లో ఎవరు ఏ ఆప్షన్లు ఎంచుకోవాలి. ఎందుకంటే సివిల్ సర్వీసెస్లో ప్రిలిమ్స్ మెయిన్స్లో జిఎస్ పేపర్తో పాటు ఆప్షనల్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది. ఈ ఆప్షనల్ సబ్జెక్టును ఏ ఆప్షన్లు ఎంచుకోవాలి, ఆప్షనల్ సెలెక్షన్ ఏ ఆప్షన్లు ఎంచుకోవాలి. సో డిగ్రీ స్థాయిలో చదివినటువంటి వాళ్ళు ఏ డిగ్రీ చదివారో ఆ ఆప్షన్ ఎంచుకోవడానికి ఎక్కువ మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాకపోతే సివిల్ సర్వీసెస్లో ఏంటంటే ఆప్షనల్ ఎంపిక అనేది కాస్త చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అంశం, ఇది పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం. ఎందుకంటే సివిల్ సర్వీసెస్లో ఆప్షనల్ సబ్జెక్ట్ చాలా కీలకం. మన రిజల్ట్లో మన సర్వీస్ రావడానికి ఆప్షనల్ చాలా హెల్ప్ చేస్తుంది. సో అందుకని చాలా జాగ్రత్తగా ఆప్షనల్ ఎంపిక చేసుకోవాలి. ఆప్షనల్ ఎంపికలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, మనం తీసుకోవాల్సినటువంటి స్టెప్స్ ఏంటి ఆప్షనల్ ఎంపిక చేసుకునే ముందు? ఫస్ట్ ఏంటంటే మనం ఎంపిక చేసుకునే ఆప్షనల్ పట్ల మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఆప్షనల్ తీసుకుంటే ఆ ఆప్షనల్ పట్ల మనకు అభిరుచి ఉండాలి, దాన్ని చదవాలనే కోరిక ఉండాలి, ఆ సబ్జెక్ట్లో ఏముందో తెలుసుకునే తపన ఉండాలి. ఎప్పుడు చూసినా ఆ ఆప్షన్ ఎంచుకోవడం మనం కరెక్ట్ అనే ఫీలింగ్ ఉండాలి. రెండోది, ఆప్షన్లో సక్సెస్ రేట్ ఎలా ఉందో చూడాలి. సక్సెస్ రేట్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఏ ఆప్షనల్ పాపులర్గా సెలెక్ట్ అవుతుంది, ఏ ఆప్షన్ నుంచి ఎక్కువ మంది ఎంపిక అవుతున్నారు, ఏ ఆప్షన్లో ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి చూసుకోవాలి. ఇది స్కోరింగా కాదా అన్నది కూడా చూడాలి. స్కోరింగా ఆ సబ్జెక్ట్ కాదా, ఆ సబ్జెక్ట్ మార్క్స్ వస్తాయా అనే విషయాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. అన్నిటికి మించి దానికి బుక్స్ మెటీరియల్ అందుబాటులో ఉందా లేదా, మెటీరియల్ లేదా కోచింగ్ అందుబాటులో ఉందా లేదా చూసుకోవాలి. చూసుకొని మనం ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉండాలి. రెండోది సక్సెస్ రేట్ ఎలా ఉంది ఆ ఆప్షన్లో చూడాలి. తర్వాత స్కోరింగ్ నాన్ స్కోరింగ్ అనేది కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. తర్వాత మెటీరియల్ కోచింగ్ అనేది అందుబాటులో ఉందా లేదా చూసుకోవాలి. వీటన్నిటిగా ప్లెంటీగా కానీ అది మనకు అన్ని వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలు కానీ అన్నీ కానీ కరెక్ట్గా ఉంటే ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చు. అయితే ఎక్కువగా సివిల్ సర్వీసెస్లో ఎక్కువగా హ్యూమానిటీస్ అంటే సోషల్ సైన్సెస్, సాంఘిక శాస్త్రాలలో సబ్జెక్టులు ఎక్కువగా ఎంపిక చేసుకుంటారు. ప్రజెంట్ అయితే పాపులర్గా ఉన్న ఆప్షన్లో పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, సైకాలజీ, ఓకే, జియోగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మన రాష్ట్రంలోకి వచ్చేసరికి తెలుగు లిటరేచర్స్ అన్నిటికి కూడా బాగా డిమాండ్ ఉంది. తెలుగు లిటరేచర్, ఇండియన్ హిస్టరీ ఇలా ఏదైనా మనం పాపులర్ ఆప్షన్స్ ఎంపిక చేసుకోవచ్చు. అంటే ఈవెన్ ఐఐటి వాళ్ళు, ఇతర సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు, ఇతర టెక్నోస్ ఏం చేస్తున్నారంటే మ్యాథమెటిక్స్ కూడా ఆప్షనల్ తీసుకుంటున్నారు. మ్యాథమెటిక్స్, సివిల్ ఇంజనీరింగ్తో రాయొచ్చు, బోటనీ, జువాలజీ ఇలాంటి లైఫ్ సైన్సెస్తో కూడా రాస్తున్నారు. అయితే ఎక్కువగా పాపులర్ ఏంటంటే సివిల్ సర్వీసెస్లో ఇవి పాపులర్ ఆప్షన్స్. ఆంథ్రోపాలజీ, మానవ శాస్త్రం, ఇవి పాపులర్ ఆప్షన్స్.
ఇందులో మనకి ఏది సూటబుల్‌గా ఉంటుంది, మనకి ఏది మన ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్‌కి దగ్గరగా ఉందో చూసుకోవాలి. తర్వాత టెక్నోస్ ఇంజినీరింగ్ లాంటి ఎడ్యుకేషన్ చదివినటువంటి వాళ్ళు ఏదేనైనా వాళ్ళు ఆలోచించి సక్సెస్ రేట్ ఉన్నటువంటి ఆప్షన్‌లు తీసుకోవచ్చు. ఎందుకంటే ఆప్షనల్ ఎంపిక అనేది కీలకం. ఎందుకంటే సివిల్ సర్వీసెస్‌లో ఆప్షనల్‌కి 500 మార్క్స్ ఉన్నాయి. 2 పేపర్స్ ఉన్నాయి. పేపర్ 1 250 మార్క్స్, పేపర్ 2 250 మార్క్స్. మొత్తం 500 మార్క్స్ ఉన్నాయి. సైన్స్, ఇంజినీరింగ్ చదివినటువంటి వాళ్ళు ఎక్కువగా ఆంథ్రోపాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, సైకాలజీ లాంటి ఆప్షన్స్ తీసుకుంటున్నాం. జియోగ్రఫీ. ఇక హ్యూమానిటీస్ చదివినటువంటి వాళ్ళు, సోషల్ సైన్సెస్ చదివినటువంటి వాళ్ళు ఎక్కువ మంది పొలిటికల్ సైన్స్ బాగా పాపులర్‌గా ఉన్న ఆప్షన్ ఏంటంటే పొలిటికల్ సైన్స్ ఇప్పుడు. వీటికి బుక్స్ అందుబాటులో ఉన్నాయి. మెటీరియల్ అందుబాటులో ఉంది. బాగా స్కోరింగ్ అవుతున్నాయి. ఏ సబ్జెక్ట్ స్కోరింగ్ అనేది మనం చెప్పలేం. ఎందుకంటే రాసేదాన్ని బట్టి, ఆ సంవత్సరం వచ్చే మార్కులను బట్టి చెప్పగలుగుతాం. మనం రాసే విధానాన్ని బట్టి మనకు మార్క్స్ వస్తాయి. అయితే మన రాష్ట్రంలో మన తెలుగు వాళ్ళు ఏ ఆప్షన్ తీసుకోవాలి? సో, మనకి ఇంగ్లీష్ మీడియంలో రాసేటట్లయితే ఇందాక ఇచ్చిన లిస్ట్‌లో మీరు ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ సైన్స్ తీసుకుందాం. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ PSIR తీసుకుందాం అనుకోండి. దీనివల్ల మీకు పొలిటికల్ సైన్స్ వల్ల ఏంటంటే మీకు జీఎస్‌లో ప్రిలిమ్స్‌లోను, అదేవిధంగా మెయిన్స్‌లోను, ఇంటర్వ్యూలోను మీకు కొంతవరకు సిలబస్ దాదాపు కొంత సిలబస్ కవర్ అవుతుంది. ఈ ఆప్షన్‌లు తీసుకోవటం వల్ల. ప్రిలిమ్స్‌లో ఉన్న పాలిటీ, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఒక జనరల్ ఎస్సే ఇవన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయి మనకి. అందువల్ల ఎక్కువ మంది ఈ ఆప్షన్ తీసుకుంటున్నారు ఇప్పుడు. జీఎస్‌కైనా మనం దాదాపుగా ఇందులో ఇండియన్ గవర్నమెంట్ దాదాపు 50% చదవాల్సొస్తుంది జీఎస్‌కైనా. అందుకని ఇంకో 50 చదివారనుకోండి అటు ఆప్షనల్ అవుతుంది. ఇటు ఇవి అవుతాయి. ఇక రెండవదిగా చూస్తే సోషియాలజీ. సోషియాలజీలో కూడా మనకి మెయిన్స్‌లో సోషల్ ఇష్యూస్ అని ఒక టాపిక్ ఉంది. అక్కడ కవర్ అవుతుంటాయి. కొంత మనకి పాలిసీస్ గవర్నమెంట్ సంబంధించినటువంటి కొన్ని కవర్ అవుతున్నాయి. సో, ఇంకా పోతే హిస్టరీ, ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీ తీసుకోవటం వల్ల ఏంటంటే మీకు యాజ్ యూజువల్‌గా ప్రిలిమ్స్‌లోను, మెయిన్స్‌లోను, తర్వాత ఇంటర్వ్యూలోను హెల్ప్ అవుతుంది మీకు మరలా ఇండియన్ హిస్టరీ వల్ల. కొంతమంది ఎకనామిక్స్ తీసుకుంటున్నారు. ఎకనామిక్స్‌లో కూడా అంతే మనకి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలో బాగా హెల్ప్ అవుతుంది. అయితే మన సౌత్‌లో ఎకనామిక్స్ అంత పాపులర్ అవ్వట్లేదు. ఢిల్లీలో మాత్రమే ఇది పాపులర్. ఢిల్లీలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా తీసుకుంటున్నారు. మనకేంటంటే సౌత్‌లో ఆహ్, మనకి ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు కూడా ఈ ఆప్షన్ పెట్టట్లేదు. ఈజియెస్ట్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు. మన రాష్ట్రంలో తెలుగు మీడియంలో సివిల్స్ రాసేవాళ్ళకైతే తెలుగు మీడియంలో సివిల్స్ రాసేవాళ్ళకి తెలుగు లిటరేచర్ అనేది ది బెస్ట్ ఆప్షన్. తెలుగు లిటరేచర్, తెలుగు సాహిత్యం. ఎందుకంటే పేపర్ తెలుగులో ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వీళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి. పేపర్ తెలుగులో ఉంటుంది. డైరెక్ట్ క్వెషన్స్ ఉంటాయి. అంతా వాడుక భాషలోనే రాస్తాం మనం. అంటే మనం మాట్లాడేటటువంటి భాష, వాడుక భాష. ఇక్కడ గ్రాంథికం అలాంటిది ఏం లేదు. సెలెక్టివ్‌గా చదవచ్చు. తర్వాత ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. మోర్ స్కోరింగ్. గతంలో మనం గాని చూస్తే థర్డ్ ర్యాంకర్‌కి కూడా ఎక్కువ మార్క్స్ వచ్చాయి. తెలుగు లిటరేచర్ ఆప్షన్‌లో. తెలుగు మీడియం వాళ్ళే కాదు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, ఐఐటీ వాళ్ళు, ఈవెన్ మెడికోస్ ఆల్సో ఆప్టింగ్ దిస్ ఆప్షన్. తెలుగు లిటరేచర్ తీసుకుంటున్నారు. కాబట్టి తెలుగు లిటరేచర్ ఒక ఆప్షన్ మనకి. తెలుగు మీడియంలో రాసేవాళ్ళకి, ఇంగ్లీష్ మీడియంలో రాసేవాళ్ళకి కూడా తీసుకోవచ్చు దీన్ని. దీనివల్ల ఏంటంటే మీకు కంపల్సరీ పేపర్ ఒకటి ఉంది. తెలుగు కంపల్సరీ పేపర్ మెయిన్స్‌లో. అది ఈజీగా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. కాబట్టి ఇదొక అడ్వాంటేజ్ తెలుగు లిటరేచర్ తీసుకోవటం వల్ల. కంపల్సరీ పేపర్‌లో ఇంగ్లీషు, తెలుగు 2 ఉంటాయి.
మనం ఇంగ్లీష్ ఖచ్చితంగా ఎలాగో ఉంటుంది కాబట్టి తెలుగు ఖచ్చితంగా మనం పాస్ అవ్వాలి. ఈ 2 పాస్ అయితేనే మెయిన్స్‌లో మన పేపర్‌ని ఎవాల్యూట్ చేస్తారు. ఇక మన వాళ్ళకి అంటే తెలుగులో రాసేవాళ్ళ దృష్టిలో లేదా ఇంగ్లీష్‌లో రాసేవాళ్ళ దృష్టిలో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీ. చెప్పాం కదా! ఇది ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి, ఇంటర్వ్యూలోను, ఆర్ట్ అండ్ కల్చర్‌లోను అన్నిట్లోనూ బాగా హెల్ప్ అవుతుంది. పరిపాలనలో కూడా మీకు బాగా హెల్ప్ అవుతుంది ఇండియన్ హిస్టరీ. తర్వాత తెలుగు మీడియంలో రాసే వాళ్ళకి కూడా ఇది బాగా కంఫర్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ బల్క్ మెటీరియల్ అవైలబిలిటీ ఉంది. అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్. ఇప్పుడు మనం ప్రిలిమ్స్‌కైనా, మెయిన్స్‌కి ఎలా ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి ఆప్షన్ స్టాండర్డ్‌లోనే చదవాలి. కాబట్టి అదొక అడ్వాంటేజ్ ఇక్కడ ఆప్షన్ చదవటం వల్ల. ఇండియన్ హిస్టరీ. సో, అందుకని హిస్టరీ ఆప్షన్‌లో మీకు వరల్డ్ హిస్టరీ కూడా ఉంటుంది. కాబట్టి మెయిన్స్‌లో కూడా వరల్డ్ హిస్టరీ ఉంది కాబట్టి మీకు ఇండియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ 2 కవర్ అవుతాయి ఇక్కడ. ప్రిలిమ్స్ బాగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. తెలుగులో రాయడానికి కూడా బాగా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మీకు ఆ క్వెషన్ అర్థం చేసుకోవటం ఈజీ అనమాట ఇక్కడ. ఎందుకంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇతర సైకాలజీ లాంటి వాటిల్లో ఫస్ట్ మీకు కొన్ని టెక్నికల్ ఆప్షన్స్‌లో క్వెషన్ అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడేంటంటే మీరు క్వెషన్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దాంతో మీ సక్సెస్ ఈజీ అవుతుంది. ఆప్షనల్ లైన్ సక్సెస్‌లో మెయిన్ రోల్ ప్రజెంట్ మీకు ఆప్షనల్ ఒకటి, జనరల్ ఎథిక్స్ పేపరు అండ్ జనరల్ ఎస్సే ఈ మూడిటి మీద బాగా పట్టుంటే మీకు ఇంటర్వ్యూ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉన్న ఏరియాస్ కూడా ఇవే. మిగతా పేపర్లు ఏంటంటే యాన్ యావరేజ్‌గా అందరికీ ఒకే రకమైన మార్కులు వస్తుంటాయి. ఈ పేపర్‌లలో మాత్రమే మీరు మీ యొక్క ఓన్ టాలెంట్ బయటకు తీయొచ్చు. సో, అందుకని మీరు తెలుగు మీడియంలో రాసేవాళ్ళైతే ఫస్ట్ ప్రయారిటీ మీరు తెలుగు లిటరేచర్‌కి ఇవ్వండి. రెండో ప్రయారిటీ ఇండియన్ హిస్టరీకి ఇవ్వండి. ఆ తర్వాత మీ ఇష్టం. ఆంథ్రోపాలజీ అంటారా? పొలిటికల్ సైన్స్ అంటారా? అవి మీరు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మెటీరియల్ అందుబాటులో ఈ రెండిటికంటే లాస్ట్ 40, 50 ఇయర్స్ నుంచి కూడా ఈ 2 సబ్జెక్టులకి మెటీరియల్ అందుబాటులో ఉంది. తెలుగులో రాసేవాళ్ళకి. ఈవెన్ ఇంగ్లీష్ ఆల్సో అవైలబుల్. ప్లెంటీ ఆఫ్ మెటీరియల్ ఈస్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్. బోత్ ఆప్షన్స్ లైక్ తెలుగు లిటరేచర్ అండ్ ఇండియన్ హిస్టరీ. సో, అందుకని ఇవి సెలెక్ట్ చేసుకోవడం ఉత్తమం అని నా ఉద్దేశ్యం. ఇక ఇంగ్లీష్ మీడియం వాళ్ళంటే చెప్పాం కదా! పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, సైకాలజీ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఆప్షన్‌ని, ఎక్కువ స్కోరింగ్ ఉన్నది, సక్సెస్ రేట్ ఉన్న ఆప్షన్, మెటీరియల్ అందుబాటులో ఉన్న ఆప్షన్, గైడెన్స్ అందుబాటులో ఉన్న ఆప్షన్ చూసుకొని దాన్ని ఎంచుకుంటే సివిల్స్‌లో ఆప్షనల్ ఎంపికతోనే మీకు దాదాపుగా ఒక 50% మీరు సక్సెస్ అయినట్లే. ఎందుకంటే ఒకటే ఆప్షన్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎంచుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ తెలుగు లిటరేచర్ అనేది తెలుగు మీడియంలో రాసే వాళ్ళకైతే ఒక గొప్ప అవకాశం. అద్భుతం. తెలుగు లిటరేచర్. ఈ ఆప్షన్ ఎంచుకోండి. ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏదైనా ఈ సబ్జెక్ట్‌లకు సంబంధించి ఇంగ్లీష్ అయినా, తెలుగైనా మెటీరియల్ మా దగ్గర అందుబాటులో ఉంది. మేము మీకు పోస్టల్ మెటీరియల్ కూడా ఇస్తాం. ఆన్‌లైన్ క్లాసెస్ ఇస్తాం. ఆఫ్‌లైన్ క్లాస్ ఇస్తాం. అశోక ఐఏఎస్ సర్కిల్ వాళ్ళు. ముఖ్యంగా తెలుగు మీడియం రాసే వాళ్ళకి ఎప్పుడు మేము ఎంకరేజ్ చేస్తాం. తెలుగు మీడియంలో కోచింగ్ ఇస్తాం. తెలుగు మీడియం వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ అందుబాటులో ఉంటుంది. అన్ని సబ్జెక్టులకి మెటీరియల్ ఇస్తాం. గైడెన్స్ ఇస్తాం. మెంటర్‌షిప్ ఇస్తాం. అప్ టు 3 ఇయర్స్ వరకు మీరు క్లాసెస్‌కి అటెండ్ అవ్వచ్చు మా దగ్గర. ఎప్పుడు టచ్‌లో ఉంటాం. రైటింగ్ ప్రాక్టీస్ చేయిస్తాం. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయిస్తాం. సో, ఇవన్నీ మేము ఇస్తున్నటువంటి స్పెషాలిటీ. ఇవన్నిటిని ఉపయోగించుకొని మీరు ఐఏఎస్ సాధించవచ్చు. ఓకే ఫ్రెండ్స్. సో, ఆప్షనల్ ఎంపిక మాత్రం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే. థాంక్ యూ.